హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు వెల్లుల్లి కారం. కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. 4 కోడిగుడ్లను ఉడికించుకొని పొట్టు తీసుకొని ఘాట్లు పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్, పసుపు, కారం వేసుకోవాలి. బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో సన్నగా కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు మనం వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందామండి. మిక్సీ జార్లోకి పొట్టు తీసిన 15 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. కొంచెం సాల్ట్, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. వెల్లుల్లి కారం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి కారం వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకొని మసాలా అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, స్పైసీ కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కథ.